Good morning. So now 231 question. How you find out factors? How you find out factors? ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్యాక్టర్స్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని ఉంటుంది. అదేవిధంగా ఏ టేబుల్స్లో వస్తుందని చూడాలి. సో వాట్ ఈజ్ మీన్ బై ఫ్యాక్టర్? ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది ఫ్యాక్టర్ అంటే? ఏదైనా ఒక నంబర్ని రిమైండర్ జీరో వచ్చే విధంగా డివైడ్ చేసే నంబర్లను ఏమంటారు? ఫ్యాక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12 ఉందనుకోండి. 12ను రిమైండర్ జీరో వచ్చే విధంగా డివైడ్ చేసే నంబర్స్ అంటే ఏంది? ఏ టేబుల్లలో 12 వస్తుందో చూసుకోవాలి. సో ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది. 1 × 12 ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుందా? 2 × 6, 2 6 జా 12. 3 టేబుల్లో వస్తుందా? 3 4 జా 12. 3 తర్వాత 4 టేబులే ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 4 3 జా 6 2 జా 12 1 జా అవుతుంది. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏమైతాయి అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దీవి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఇప్పుడు ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోవాలి. తీసుకుంటప్పుడు ఏమొస్తుంది? 1 2 3 4 6 12. దీస్ ఆర్ ద వాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇట్లా మనము ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి? వాటికి ఆ ఫ్యాక్టర్స్ని ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనం ఫ్యాక్టర్స్ని ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 9 అని ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు 9 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 టేబుల్లో 1 × 9 ఈజ్ ఈక్వల్ టు 9. 2 టేబుల్ వస్తుందా? రాదు. 3 టేబుల్లా? రాదు. 3 3 జా 9. ఓకే, 3 3 జా 9. సో 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, మళ్ళీ 9 టేబుల్ ఇక్కడ వచ్చేసింది. సో దట్స్ వై ఫ్యాక్టర్స్ ఏంటివి? దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. 1 3 మళ్ళీ రెండోసారి 3 రాయద్దు, ఇంకోటి 9. 1 3 9 అనేటువంటివి ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. సో ఇప్పుడు నేను ఐఆమ్ టేకింగ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఫ్యాక్టర్స్ రాయాలి. 7 ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏమవుతుంది? 1 × 7 ఈజ్ ఈక్వల్ టు 7. ఇంకా వేరే టేబుల్ వస్తుందా? మళ్ళీ 7 రాదు. కాబట్టి ఇప్పుడు 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 7. ఇట్లా మనం ఫ్యాక్టర్స్ని రాయాలి. సో ఇట్లా ఏ నెంబర్కి అయితే ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself, the number which has only 2 factors 1 and itself is called as prime number. ఏమంటారు దాన్ని? ప్రైమ్ నెంబర్ అని అనడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విత్ ఈజీ మెథడ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు 6th క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. సో 232 డిఫైన్ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? దేన్ని ప్రైమ్ నెంబర్ అంటారు? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది? ద నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 15 ఉంది అనుకోండి. 15 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 1 × 5 ఈజ్ ఈక్వల్ టు 5. 2 టేబుల్ రాదు, 3 టేబుల్లో రాదు, 3 టేబుల్ వస్తుంది. 3 ఇది 15. 3 5 జా 115 జా 115 జా 15. 3 5 జా 15. ఓకేనా? 3 5 జా 15. తర్వాత 15 టేబుల్లోనే వస్తే కాబట్టి రిపీట్ అయింది. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 3 5 15. సో ఇట్ హ్యాస్ వాట్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ 1 3 5 15. సో ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్? నో, ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్లా ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి నంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ రెండు మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ వచ్చినాయి ఫ్యాక్టర్స్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ 5. 1 × 5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 5. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి? 1 5.
1, 5. సో ద నంబర్ విచ్ హ్యాస్ 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, రెండే ఫ్యాక్టర్స్ కనుక ఉంటే 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ప్రైమ్ నెంబర్. ఈ 5 అనే నెంబర్ ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది. 5 అనే నెంబర్ ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 7. 1 into 7 is equal to 7. సో దీనికి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1, 7, 1, 7. సో ఇట్లా రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు, ప్రైమ్ నెంబర్ అంటారు. రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఏమంటారు, ప్రైమ్ నెంబర్ అంటారు. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, నంబర్ అండ్ ఇట్ సెల్ఫ్. సో దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్లాంటి వాటిని ఏమంటారు అంటే కాంపోజిట్ నంబర్స్ అనాలి. ఇట్లాంటి వాటిని ఏమంటారు, కాంపోజిట్ నంబర్స్. ఇవి ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ 233. వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్? ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 is the smallest and the only one even prime number. So 2 is the smallest and the only even prime number. Even prime number 2 మాత్రమే even prime number. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్స్ చెప్పండి ఏంటివో? ద నెంబర్స్ విచ్ విల్ కమ్ ఇన్ 2 టేబుల్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఈవెన్ నెంబర్స్. 2 టేబుల్ తోటి వచ్చేటి అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. సో 2, 4, 6, 8, 10, 12, 14 ఇవన్నీ కూడా ఏంటివి, ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు 2 యొక్క 2 ఫ్యాక్టర్స్ రాసినామనుకోండి, ఏమొస్తుంది 2 యొక్క ఫ్యాక్టర్స్? 1, 2 జా 2. ఓకేనా? ఈ ఒక్క టేబుల్లో మాత్రమే వస్తుంది. 2, 1 జా 2, 1, 2 జా 2, 2, 1 జా 2. అంటే ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, 1, 2. ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, 1, 2 వచ్చినాయి. 1, 2 మాత్రమే, అంటే రెండే ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. 4 తీసుకుర్రు అనుకోండి, ఇది 1 into 4 ఈజ్ ఈక్వల్ టు 4, 2, 2 జా 4. అంటే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఇవి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, నంబర్ 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఇవి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ వాట్, కాంపోజిట్ నెంబర్. ఇదేంటి, కాంపోజిట్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్సే వస్తాయి. అంటే దే విల్ కమ్ ఇన్ మోర్ దాన్ 1 టేబుల్. ఒక్క టేబుల్లో కాకుండా వేరు టేబుల్లలో కూడా వస్తాయి. సో కానీ 2 అనేది ఏమైంది, కేవలం 1 టేబుల్లో మాత్రమే వస్తుంది, లేదా నంబర్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో వస్తుంది. అంటే రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్లా రెండే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ వాట్, 2. ప్రైమ్ నెంబర్స్ రాయమండి అనుకోండి, ఏమైతాయి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 4 ఉండదు, 5, 6 ఉండదు, 7, 8 ఉండదు, 9 ఉండదు, 10 ఉండదు, 11, తర్వాత 13, నెక్స్ట్ తర్వాత 14 ఉండదు, 15 ఉండదు, 16 ఉండదు, 17, 18 ఉండదు, 19. సో ఇట్లా మనకు దీస్ ఆర్ ద వాట్, ప్రైమ్ నంబర్స్. అప్ టు 20 వరకు వచ్చే ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే దిస్ ఈస్ ద వాట్, ఈవెన్ ప్రైమ్ నంబర్.